నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఈరోజు మనం మన వీడియోలో కాకరకాయ లేదా కరేలా గురించి తెలుసుకుందాం. అందరూ విన్నట్టుగానే కాకరకాయ అనేది ముఖ్యంగా ఒక డయాబెటిస్‌లో పనిచేసేటువంటి ఒక వెజిటబుల్ లాగానే అందరూ ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే డయాబెటిక్ పేషెంట్స్ గనుక చూసుకున్నట్టయితే ఎవ్రీ డే వీళ్ళు ఈ యొక్క కాకరకాయ జ్యూస్‌ని విరివిగా తాగడం అనేది ఈ పేషెంట్స్‌లో చాలా మందిలో గమనించే ఉంటారు. మైమోడికా చారెన్షియాగా పిలువబడే ఈ యొక్క కాకరకాయ లేదా కరేలా గురించి చాలా ఉపయోగాలు, అంటే డయాబెటిస్ కాకుండా ఇతర ఉపయోగాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయుర్వేద సంహితల్లో తిక్త స్కందంలో ఒక భాగంగా ఈ కాకరకాయని చెప్పడం జరిగింది. ఇందులో ఉండేటువంటి బిట్టర్ కాన్స్టిట్యూయెంట్స్ గానివ్వండి, ఈ యొక్క ముఖ్యమైన ఫైటో కాన్స్టిట్యూయెంట్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా మనకు షుగర్‌ని తగ్గించేటువంటి యాక్షన్ ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. డయాబెటిక్ పేషెంట్స్‌లో చూసుకున్నట్టయితే ప్రతిరోజు 15-20 ఎంఎల్ ఈ యొక్క కాకరకాయ జ్యూస్‌ని మినిమమ్ 2-3 సార్లు, అంటే ప్రతిరోజు కుదరని వాళ్ళు వారానికి 2-3 సార్లు వాడుకోవడం ద్వారా మీ యొక్క షుగర్‌ని మంచి నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే ఈ యొక్క మైమోడికా చారెన్షియా లేదా బిటర్ గార్డ్ ఆర్ బిటర్ లెమన్‌గా పిలువబడేటువంటి ఈ యొక్క కాకరకాయ యొక్క వివిధ ఉపయోగాలు, అంటే డిఫరెంట్ డిసీజెస్‌లో దీన్ని ఎలా వాడుకోవచ్చు, దీన్ని అతిగా వాడుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా అనే విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఈ కాకరకాయ ముఖ్యంగా డయాబెటిస్, ఇంటెస్టైనల్ వార్మ్స్, లివర్ డిసీజెస్, ఫీవరు, ఇంకా ఎక్స్టర్నల్ స్కిన్ డిసీజెస్‌లో కూడా బాగా ఉపయోగకారిగా ఉంటుంది. ఈ యొక్క కాకరకాయ జ్యూస్‌ని 15-20 ఎంఎల్ ఫ్రెష్ ఫ్రూట్ యొక్క జ్యూస్‌ని గనక మనం ఎవ్రీ డే తీసుకోగలిగితే గనక డయాబెటిక్ పేషెంట్స్‌లో మంచి ఉపయోగకారిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంటెస్టైనల్ వార్మ్స్, కడుపులో ఎవరికైతే ఇంటెస్టైనల్ వార్మ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఇది ఉపయోగకారిగా ఉంటుంది. దీంతో పాటు లివర్ డిజార్డర్స్‌లో కూడా ఈ యొక్క కాకరకాయ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు లివర్ డిజార్డర్స్‌లో కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఎగ్జిమా లాంటి స్కిన్ డిసీజెస్ ఉంటాయో, లేదా స్కిన్ పైన పుండ్లు పడడం లాంటి వూండ్స్ లాంటివి ఉంటాయో, వాళ్ళు కాకరకాయ యొక్క లీఫ్ యొక్క పేస్ట్‌ని ఆ ఎగ్జిమా పైన అప్లై చేయడం వల్ల కూడా ఆ వూండ్స్ అనేవి, ఎగ్జిమాలో ఉండేటువంటి వూండ్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. ఎవరికైతే ఎక్స్టర్నల్ పైల్ మాస్ ఉంటుందో, సో ఈ మొలలో ప్రాబ్లమ్ ఎవరికైతే ఉంటుందో ఆ పైల్ మాస్ మీద కూడా మనము ఈ యొక్క కాకరకాయ లీఫ్ యొక్క పేస్ట్‌ని అప్లికేషన్ చేయడం ద్వారా కూడా ఆ మాష్ అనేది మొత్తం ష్రింక్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. కాకరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, సాల్ట్ వేసుకొని డైరెక్ట్‌గా తీసుకోవడం వల్ల ఎవరికైతే ఈ రికరెంట్ ఫీవర్స్, లో జ్వరం లాంటి సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళలో ఇది బాగా ఉపయోగకారిగా ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టప్ అయ్యి ఆ ఫీవర్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఈ లీఫ్ మరియు ఫ్రూట్ రెండిటిని కలిపి జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల ఇదొక బ్లడ్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఆడవాళ్లకు నెలసరి సమస్యలు ఉంటాయో వాళ్ళకు ఈ నెలసరి కరెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా బ్రెస్ట్ మిల్క్, ఎవరైతే బాలింతలు బ్రెస్ట్ మిల్క్ చనుబాలు సరిగ్గా రాని వాళ్ళల్లో కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆ పాలు అనేది శాతం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఈ కాకరకాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గమనిస్తూ ఉంటాము. అందులో అబ్డామినల్ పెయిన్, అంటే కడుపులో నొప్పి రావడము, డయేరియా అంటే విరేచనాలు ఎక్కువగా ఉండడం, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్రై అయిపోవడము. సో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ వేసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఆ కాకరకాయను కూడా తీసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోయి వాళ్ళకు గిడ్డినెస్, అంటే కళ్ళు తిరగడం లాంటి హైపోగ్లైసిమిక్ కండిషన్స్ రావడము, ఇవన్నీ కూడా మనము కాకరకాయలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏమీ అవసరం లేదు. సో వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ డోస్‌ని వాళ్ళు తగ్గించుకోవడం, లేదా కొన్ని రోజుల పాటు దీన్ని మానేసి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేసుకోవడం ద్వారా, లేదంటే ఆ రెస్ట్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మానేయడం ద్వారా వచ్చిన రెస్ట్ పీరియడ్‌లో ఈ యొక్క సింప్టమ్స్ అన్నీ అవంతకు అవే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాకరకాయని ఇట్లా డిఫరెంట్ వ్యాధుల్లో ఎలా వాడుకోవాలో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా! దీని యొక్క ఉపయోగాలను తెలుసుకొని డోస్‌ని అనుగుణంగా, అంటే 15-20 ఎంఎల్ మాత్రమే మనము జ్యూస్ లాగా వాడుకోవడం ద్వారా దీన్ని మంచి ఉపయోగం
మనము పొందవచ్చు.